కొన్ని నీళ్ళేండ్రా సగం నీళ్ళేండి. కాంగ్రెస్లో అది అది మరి చాలాసార్లు చెప్పినా కదా, కాంగ్రెస్ పార్టీలో అవన్నీ నడుస్తూనే ఉంటాయి, మామూలే నడుస్తుంటాయి, యాక్షన్లు ఉంటాయి, రియాక్షన్లు ఉంటాయి, మళ్ళా సారీ చెప్తే మాఫ్ ఉంటుంది. ఏది కొండ సూర్యక కూతురు అంటే నేను ప్రకాష్ రెడ్డి విషయం మాట్లాడా, కానీ ఒక్క విషయం ఏంటంటే నేను టీవీలో చూసిన, ఇప్పుడు అదే కదా కూతురు సీఎం గారు ఏం మాట్లాడొద్దు అన్నారు. ఓ మరి ముఖ్యమంత్రి గారు హరి అంటే ఆయన పిఆర్ హరి చెప్తున్నాడు, సీఎం గారు చెప్పారు ఏం మాట్లాడొద్దు అన్నారు, మీరేమో అడుగుతున్నారు. హరి అన్నాడు అర్థం ఏంటంటే నువ్వు మాట్లాడొద్దు అని సీఎం గారు చెప్పారు, నువ్వు మాట్లాడకు అంటున్నాను. అంటే ఒకటి 100% పిఆర్ఓకి ఫుల్ రైట్స్ ఉన్నాయి గాంధీ భవన్లో. వాళ్ళ కొన్ని డైరెక్షన్స్ ఉంటాయి, ఆ డైరెక్షన్స్ చెప్పినప్పుడు వాస్తవాన్ని కూడా అది జగ్గారెడ్డి అనే కాదు ఎవరైనా సరే చాలామంది వాళ్ళకు కూడా ఈ ఆయన చెక్ చేస్తాడు. నేను కూడా ఎందుకు అడుగుతున్నా ఆయనకు, నువ్వు అడిగిన ప్రశ్న దాని మీద మాట్లాడొద్దు అని చెప్పిరు అని అది చెప్తున్నాడు. కానీ ఒక మాట చెప్పాలనుకుంటున్నారు, ఒకటే చెప్తా అంటే సీఎం గారు చెప్పింది పార్టీ లైన్లో సీఎం గారు నిన్న ఏది మాట్లాడకుండా ఉంటే బాగుంటుందని అన్నారు. కానీ ఒక మాట చెప్తాను మీకు, ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విషయంలో కొండా సురేఖ గారు ఏదైతే కూతురు నోరు జారిరో అది ఆమె పర్సనాలిటీ కాదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆ పర్సనాలిటీని ప్రశ్నించే పర్సనాలిటీ కొండా సురేఖ కూతురుది కాదు. కొండ సురేఖను కొండముల్లో మాట్లాడితే ఏదన్నా మాట్లాడితే ఇది మాట్లాడమని కాదు, ఏదన్నా రాజకీయ విమర్శలు చేస్తే కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ పర్సనాలిటీని కించపరిచే విధంగా ఎవరు కూతురు కాదు, నా కూతురు మాట్లాడినా తప్పే, నా కూతురు మాట్లాడినా తప్పే. కాబట్టి కూడా ప్రోత్సహించొద్దు. మనము పిఏసి కమిటీలో మనకు అవకాశం ఉంది, కానీ బహిరంగంగా అట్లా ఒక
అంటే కొండా మురళి, కొండా సురేఖ రాజకీయంగా గుడ్ పర్సనాలిటీస్, అంటే పొలిటికల్ పర్సనాలిటీస్, నో డౌట్. కొండా సురేఖ, కొండా మురళి పొలిటికల్ పర్సనాలిటీస్. జగ్గారెడ్డి కూడా పొలిటికల్ పర్సనాలిటీ. ఇంకెవరైనా ఇంకా చాలామంది పొలిటికల్ పర్సనాలిటీస్ ఉన్నారు. ఇక మా పొలిటికల్ పర్సనాలిటీస్ కదా, ఇక మా కూతుర్లు ఇక తిట్టొచ్చు అని అంటే అది తప్పు. ఇది మేమెవరం కూడా దీన్ని ఒప్పుకోం. నేను మళ్ళీ చాలా క్లియర్గా చెప్తున్నా. వాళ్ళ లీడర్షిప్కి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. వాళ్ళ పర్సనల్ లీడర్షిప్. కొండా మురళి, కొండా సురేఖ ఈజ్ ఆ జిల్లాలో గుడ్ పర్సనాలిటీస్, పొలిటికల్ పర్సనాలిటీస్. మావి కూడా మంచి పర్సనాలిటీలే. ఇక మావి మంచి పర్సనాలిటీ, నా కూతురు నా కొడుకు ఊరి మీద వాడి వాళ్ళని తిరుతా వీళ్ళని తిరుతా అంటే అది ఓసారి ఏమైపోతుంది అంటే అది మాకు కూడా ప్రమాదమే. అది రాజకీయంగా బ్యాలెన్సింగ్ తప్పిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు వాళ్ళ కూతురు కాబట్టి కొంత మేము ఆచి చూసి అడిగాల్సి వస్తుంది. ఈ పార్టీకి అపోజిషన్ వాళ్ళ కూతురు అయి ఉంటే బంతి ఆడుతుంటే మీ పార్టీకే అంటే సీరియస్గా తీసుకుంటుంటాం కదా. మా కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ కూతురు కాబట్టి కొంత కామ్గా ఉండాల్సి వచ్చింది. అంటే ఇలాంటి సాంప్రదాయం ఇది ఎవరం కూడా ప్రోత్సహించాం. దీన్ని ఎవరం కూడా ప్రోత్సహించాం. ఇలాంటి సాంప్రదాయాన్ని అందుకే ఇప్పుడు ఏఐసిసి ఆలోచన చేస్తుంటుంది. ఇక ఇప్పుడు క్రమశిక్షణ ఏదో వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిర్రు, ఏఐసిసికి రాసిర్రు. సరే, నేను ముఖ్యమంత్రి గారు అదే మాట, ఎవరు మాట్లాడకండి అక్కడ ఇప్పటికే అది అంతెందుకని నేను చెప్పినట్టు అదే మాట చెప్తున్నాడు. అంటే నేను ఏమంటున్నా అంటే నేను డిబేట్లో పోను, దాంట్లో చర్చకు పోను. నేను అవగాహన కోసము నేను చెప్తున్నా, కానీ నేను అంశంలో చర్చకు పోను. మీరు 1,00,000 ప్రశ్నలు అడుగుతారు, దాంట్లో పోను. అంటే అది పార్టీ పరిధిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి చేసేది కూడా ఏం లేదా ఇప్పుడు ఆడ. అది పార్టీ చూసుకుంటుంది. అది నేనేమంటున్నాను, నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఎంతమంది అన్నారా అదంతా ఒత్తిగా చర్చ. ఎంతమంది ఉన్నారా ఎంతమంది లేరా ఆ చర్చ వద్దు. అది పెద్ద ఇంపార్టెంట్ చర్చ కాదు. అది నేను ఒకటే దాని మీద మాట్లాడుతున్నా. నేను ఒక పర్సనాలిటీ, ఇద్దరు పర్సనాలిటీల కూతురు అతన్ని అనడం, సీఎంని అనడం అనేది నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా, ఖండిస్తున్నా. ఇది మంచి సాంప్రదాయం కాదు. ఇలాంటి సాంప్రదాయాన్ని ఎవరు ప్రోత్సహించవద్దు. సేమ్ పర్సనాలిటీ మాట్లాడుకుంటే దానికి ఒక అర్థం ఉంటుంది. కాబట్టి దీన్ని నేను పూర్తిగా వాళ్ళ కొండా సురేఖ, కొండా మురళిని గౌరవిస్తూనే, వాళ్ళ పర్సనాలిటీ గౌరవిస్తూనే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అట్లా మాట్లాడడం అదొక అదేమంటారు ఇంగ్లీష్ పదం, ఫూలిష్నెస్. అది ఫూలిష్నెస్ అంతే. గతంలో ఎన్నో యుద్ధాలు జరిగినాయి కాంగ్రెస్ పార్టీలో. అట్లంటే అంతర్గత పోర్లు చాలా జరిగినాయి. వాళ్ళ పిల్లలు వచ్చి లేడా ఉన్నారు కదా. ఉమ్మడి రాష్ట్రంలో ఈడ పెద్ద పెద్ద
బాంబులు వేసుకున్నారు అట్లంటే. కానీ ఎవరు పిల్లలు వచ్చి ఒక అంటే ఇప్పుడు ఇప్పుడు ఏమి ఇక అదంతా ఆ చర్చ నేనేబడిన ప్రతాప్ చర్చ చేసే అంశం కాదు ఇది. ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఒక కాంగ్రెస్ మినిస్టర్ కూతురు అట్లా మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు. వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడితే దాని మీద ముఖ్యమంత్రిగా ఆయన ఏమన్నా మాట్లాడే పరిస్థితి ఉంటుంది. కానీ ఇట్లా కూతుర్లు మనమల్లు మాట్లాడుకుంటూ పోతుంటే ఎట్లా రాజకీయం ఇదంతా? ఎంత స్వేచ్ఛ ఉన్నా ఎంత స్వతంత్రం ఉన్నా ఒక్కోసారి కాంగ్రెస్ పార్టీ యాక్షన్లకు పోతే ఎవరిని పి జనార్దన్ రెడ్డి గారిని ఒకసారి సస్పెండ్ చేయలేదా? టాప్ లీడర్ కదా, మీకు ఐడియా ఉందా? పి జనార్దన్ రెడ్డి 18 ఏళ్ళు అంతే కదా, 18 ఏళ్ళు అటు ఇటు ఉంటా. మేమెందుకు నాకెట్లా తెలుసా అంటే నేను ఇంకో పార్టీ దిక్కేది రిగ్గింగ్ చేయనిక పోయినాడికి నేను అనా ఈయన అప్పుడు మాకు ఓటాకు రాలేదు. మేము ఓటాకు రాకుండా వేరే పార్టీలలో ఉంటుంటాం కదా, ఓట్లు ఎన్నిక మమ్మల్ని పిలుస్తుంది ఖైరతాబాద్కి. మేము ఓట్లు ఎన్నిక పోయినాం. మాకు ఆడ మిగతా పార్టీల అదే కాంగ్రెస్ వ్యతిరేకం అపోజిషన్ పార్టీలలో నేను ఒక కార్యకర్తని. ఆడ వాళ్ళంతా ఏమంటారు అంటే నీ నీడిద బూత్ దాకా తెచ్చుడే మా వంతు, నువ్వు ఎట్లా చేసి ఓటేసి ఇంటికి వెళ్ళిపో అంటే ఊరికి వెళ్ళిపోండి, మీరు దొరికిరంటే మిమ్మల్ని పోటీ చేస్తారు వాళ్ళు అంటే. అంటే అంత పక్కడబంది నాయకుడు, భయం కాదు. పి జనార్దన్ రెడ్డి అంటే అంత గట్టి నాయకుడు, చాలా గట్టి నాయకుడు. అంటే ఇక మీరు చెప్పనిగా ఇప్పుడు హైదరాబాద్లో పేదోళ్ళందరూ ఇల్లు కట్టుకున్నారంటే ఆ రోజు కాంగ్రెస్ నాయకుడు పి జనార్దన్ రెడ్డి సాబే. హైదరాబాద్లో గరీబోలు ఇల్లు కట్టుకున్నారు ప్లాట్ అంటే పి జనార్దన్ రెడ్డి సాబే. అంత పెద్ద పి జనార్దన్ రెడ్డి సాబ్ని కొన్ని పరిస్థితులు ఇట్లనే కింది మీద అయ్యి పి జనార్దన్ రెడ్డి సాబ్ సస్పెండ్ చేసారు. అప్పుడు ఇలా అరే సిఎల్పి లీడర్ కూడా ఉండే కదా.